వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. నమస్తే అండి వివేక్ గారు. నమస్తే మేడం, మీకు అండ్ రియాలిటీ చెక్ ప్రేక్షకులకి, ఈహా టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే వివేక్ గారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంబంధించి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే మాటలు మాట్లాడారో వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగబోతోంది అంటూ ఒక వార్త. అండ్ మనం చూడొచ్చు ఈ రోజు వైజాగ్ లో కొడాలి నాని గారిపై కూడా ఒక కేసు నమోదైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులకు సంబంధించి మీరేం చెప్తారండి? మేడం, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19 అండ్ 21 ప్రకారము రాజ్యాంగం మనకి ఇచ్చింది. సో దాన్ని మంచి పద్ధతుల్లో వాడచ్చు. దాన్ని ఒకవేళ సమాజానికి ఇబ్బంది పడేటట్టు లేకపోతే కొందరు వ్యక్తులను టార్గెటెడ్ గా ఏహ్యమైన ఉచ్చరించలేని పదాలతో ఒక అబ్యూజివ్ కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక అబ్యూజివ్ కంటెంట్, ఒక నార్మల్ కంటెంట్, డెమోక్రటిక్ పద్ధతుల్లో లేకపోతే పార్లమెంట్ భాషలకు సంబంధించిన ఒక పద్ధతుల్లో భాష ఉంటుంది. అది బహిరంగంగా మాట్లాడేటప్పుడు 10 మందికి వెళ్ళేటప్పుడు 4 గోడల మధ్య 2 వ్యక్తులు మాట్లాడుకునేది వేరు, బహిరంగ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు వేరు. సో ఈ ఒక్క లైను తెలియక అది 4 గోడల మధ్య మాట్లాడుకుంటున్నాం సోషల్ మీడియా మాధ్యమాల్లో అనుకుంటున్నారు. కానీ అది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఇంటర్నెట్ వాడే ఎక్కడికైనా సరే ఆ వార్త వెళ్తుంది అనే చిన్న బేసిక్ కామన్ సెన్స్ ని మర్చిపోయి నోటుకొచ్చిన మాటలను మాట్లాడడం ద్వారా జరుగుతున్న అనార్థాల్లో ప్రధానమైనది సోషల్ మీడియాలో గత వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు కావచ్చు, బహిరంగ వేదికల మీదనే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు మాట్లాడిన లాభాషలకు సంబంధించినవి అన్లిమిటెడ్ గా ఉన్నాయి. మేము ఏ రోజు అంటే మా అధినేత మాకు చెప్పినది లేకపోతే బహిరంగ వేదికల మీద మేము ఒకవేళ లైన్ దాటి మాట్లాడినా వెంటనే సభలోనే చెప్పారు విత్డ్రా చేసుకోండి, అలాంటి మాటలు అలా మాట్లాడకూడదు అనేది. సో గత 5 ఏళ్ల పాటు వీళ్ళు మాట్లాడిన ఏ మాటలైనా సరే నేను మీకు చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు కాబట్టి చూపిస్తాను, అది ప్రజలకు కూడా తెలియాలి. మేము మా అధినేతతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాము, మేము ఒకవేళ తప్పు మాటలు మాట్లాడినప్పుడు బహిరంగ వేదికల మీదనే ఆయన ఎలా ఖండిస్తారు, ఎలా తప్పు అని చెప్తారు అనేది కూడా ఒకసారి చూపిస్తాను. దానికన్నా ముందు ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో గతం తాలూకు ప్రభుత్వంతో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు సంబంధించిన వ్యక్తులు, మహిళలు లేకపోతే నాయకులు విచ్చలవిడిగా మాట్లాడినందుకు చిన్న అంటే మీరు మహిళలుగా ఉండి చూపించకూడదు, కానీ మహిళలుగా ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. చూడండి. అసలు నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం చేస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు. ఎవరో దేన్నో భయపెడతామో దాన్ని క్లోజ్ చేస్తుంది భయపడిద్ది అనుకున్నారేమో. బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా, మీకు అమ్మ ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా మిమ్మల్ని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వద్దా మేడం? చెప్పండి, మీరు చెప్పండి. అరెస్ట్ చేయాలన్నా వద్దా? అంటే ఇప్పుడు మాట్లాడిన వెంటనే మీ దగ్గరకు వచ్చిన వెంటనే ఎందుకు మీరు కేసులు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళని పెంచి పోషించారు. అయితే కొన్ని లక్షల అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించిన సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో జనం సొమ్ములు జీతాలకు ఒక పార్టీకి ఇచ్చి పని చేయించుకుంటున్నారు, 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు చెల్లించారో, ప్రజల డబ్బు ప్రభుత్వం ద్వారా చెల్లించారో వారందరినీ పట్టుకుంటున్నాం. ఒక క్రమంలో ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తున్నాం. బయటకు వచ్చిన అకౌంట్లు గతంలో వీళ్ళు ఇతరులను వేధించినవి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మా అధినేతనే వేధించారు. ఇప్పుడు ఎవడైతే జైల్లో ఉన్నాడో ఆడపిల్లల్ని ఆడవాళ్ళని ఇలా చూపించి సిగ్నల్ చేసి ఏం చేస్తానని చెప్పాడో అలాంటి వాళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయమని మేము వెళ్తే గుంటూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు తీసుకోకపోగా గత ప్రభుత్వంలో తిరిగి మా మీద పెట్టారు కేసులు. సో ఒకసారి ఒక సోషల్ మీడియా మాధ్యమంలో కానీ ఇంటర్నెట్ లో కానీ మనం ఏ అనే అక్షరం రాసినా కూడా అది డెలీట్ అవ్వదు. ఎక్కడో చోట ఏదో ఒక మూలన ఉంటది. మనం పేరుకు డెలీట్ అవుతాం కానీ మళ్ళీ డేటాను రిట్రీవ్ చేస్తే వస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, సో ఇలాంటి మాధ్యమాల ద్వారా మనం భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూజ్ చేస్తున్నామా, సరైన పద్ధతిలో యూజ్ చేస్తున్నామా అనేది ముందు తెలుసుకోవాల్సింది. తెలియకోకుండా కొందరిని బలిపశువులు చేసి మీసాలు తిప్పుతూ నా కొడకల్లారా లాభాషలు కులాలను తిప్పుతూ కమ్మ నా కొడకల్లారా అంటున్నది ఆమె కూడా అరెస్ట్ అయింది. అంటే
ఈ ఏహ్య భాషను ఒకటి ఎంకరేజ్ చేసిన గత ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ వేదికల మీదనే అబ్యూజ్ చేసిన వాళ్ళని నా కొడకలు బొచ్చు పీకుతారా లేకపోతే నా వెంట్రుకు పీకలు ఇలాంటి భాష అంతా ఆయన ప్రభుత్వంలో వేదికల మీద ఆయన సమక్షంలో మాట్లాడినప్పుడు నవ్వుకున్నాడు. ఆయన ముసిముసిలు నవ్వుకున్నట్టు వాళ్ళకందరికీ పదవులు ఇచ్చాడు. వివేక్ గారు నా పాయింట్ ఏంటంటే రైట్, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి వకాల్తా పుచ్చుకుని ఇక్కడ నేను మాట్లాడట్లేదు. రైట్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మనం సొసైటీలో చూస్తున్న దానికి సంబంధించి మాత్రమే మీ ముందు పెడుతున్నాం. రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో లేకపోతే ప్రస్తుతం మన రాజకీయాలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవి మితిమీరి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేకపోతే ఏ రాజకీయకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అది ఏ పార్టీ వ్యక్తులైనా మాట్లాడకూడదు, ఖండించాల్సిందే. కాకపోతే ఈ రోజు ఈ భాషను లేకపోతే ఈ సంస్కృతిని నేర్పించింది ఎవరు అనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అండి. అసెంబ్లీ వేదికగా అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మాట్లాడట్లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులైనా నేతలైనా అసెంబ్లీ సాక్షిగా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే వైసీపీ నాయకులు కూడా చాలా మంది చెప్తున్నది, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి రాయలసీమ గూండా అని జగన్ రెడ్డి అని మాట్లాడలేదా? లేకపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎప్పుడు ఎవరిని ఏమీ దూషించలేదా? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెడుతున్నారంటూ రోడ్డుకి ఎక్కింది వీళ్లే, ఇప్పుడు వీళ్లే మరలా కేసులు పెడుతున్నారు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? అసెంబ్లీలో రాజకీయ నేతలు మాట్లాడుకున్న భాష నుండి కాదు, మేమంతా నేర్చుకునేదని స్వయంగా ఆ ప్రజలే మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చెప్తాను. రాజకీయాలలో భాష వక్ర భాష్యాలు లేకపోతే ఒక చెడు సంస్కృతి మొదలైండేది అసెంబ్లీలో. నాకు గుర్తుండి 2009 సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావని బాధపడతావంటూ వైఎస్ఆర్ మాట్లాడాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన లెక్కలకి తీసుకోవద్దు. కానీ ఒక భాష ఎక్కడ మొదలైందని అడిగారు కాబట్టి చెప్తున్నా. అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బహిరంగ వేదికల ద్వారా మాటలు జారుతా వస్తున్నాయి నాయకుల మధ్య. ఇక మా పార్టీ మా అధినేత గురించి మీరు అడిగారు కాబట్టి జారి మాట్లాడుతున్నారా దిగజారి మాట్లాడుతున్నారా మీరేమంటారు? రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు జారి మాట్లాడుతున్నారు, మాటలు జారి మాట్లాడుతున్నారు అని అనుకోవాలా, మాటలు దిగజార్చి మాట్లాడుతున్నారు అని అనుకోవాలా? ఇది పబ్లిక్ లో ఉన్న క్వశ్చన్. రెండు జరిగాయి. ఒక్కొక్క సందర్భంలో జారి మాట్లాడారు, ఒక్కొక్క సందర్భం దిగజారి మాట్లాడారు. దానికి చెప్తాను, మీకు తేడా చెప్తాను. మా అధినేతను మీరు అన్నారు కదా, మేము చెప్తాము. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. వస్తాయి. వ్యక్తిగత దోషులకు కూడా చాలా బలమైన చట్టం తీసుకొస్తారు. 26 గంటలు 24 గంటల లోపల మాట్లాడు అన్న మాటలు ఉపసంహరించుకోండి. రైతు జాతిని మీరు కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. జనసేన జైలు ఒక తప్పుడు మాట మాట్లాడాడు మా స్థానిక నాయకుడు. అప్పుడు ఆయన ఒకసారి మా అధినేత సమక్షంలో దీక్ష చేస్తున్నప్పుడు, రైతు సౌభాగ్య దీక్ష 2019 డిసెంబర్ 8వ తారీఖు ఐ గెస్. ఆ రోజున మా ఒక నాయకుడు మాట లైన్ దాటి మాట్లాడితే, నువ్వు అలా మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బలమైన చట్టాలు తీసుకొస్తుంది, నువ్వు ఎందుకు అలా తొందరపడి మాట్లాడుతున్నావు, నువ్వు అన్న మాటలను తప్పుడు మాటలు మాట్లాడుతావు, అన్న మాటలు వెనక్కి ఉపసంహరించుకొని, మీకు వినపడింది అనుకుంటున్నాను, అన్న మాటలు వెనక్కి ఉపసంహరించుకో అన్నారు. ఆయన కూడా మీ మీద గౌరవంతో నేను అన్న మాటలు ఉపసంహరించుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే, ఆయన బహిరంగ వేదికల మీద చెప్పారు, మాకు అంతర్గతంగా చెప్పారు, నాకు స్వయంగా చెప్పారు. నువ్వు డిబేట్కి వెళ్ళినప్పుడు కల్చర్ గా మాట్లాడాలి, లైన్ దాటి మాట్లాడొద్దు. డిబేట్ లో మాట్లాడినప్పుడు ప్రజల వాయిస్, పార్టీ వాయిస్ మాత్రమే తీసుకెళ్లాలి, కానీ తప్పుడు మాటలు మాట్లాడదు. అలా తప్పుడు మాటలు మాట్లాడుకోవడానికి డిబేట్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు, దానికి అక్కడి వరకు చర్చల వరకు వెళ్ళక్కర్లేదు అని చెప్పడం జరిగింది. నేను అందుకే మా పార్టీ ప్రతినిధులు ఎవరు చూడండి, మీరు లైన్ దాటి మాట్లాడడం, ఒకవేళ వాళ్ళు తిట్టినా కూడా మేము మంచి పద్ధతుల్లోనే మాట్లాడతాం కాబట్టి మాకు జనం మ్యాండేట్ ఇచ్చారు. అయితే దిగజారి ఎప్పుడు మాట్లాడారంటే 2020 జనవరి 11వ తారీఖున కాకినాడలో మొదలైంది వైసీపీ యొక్క దిగజారుడు మాటలకు సంబంధించి. మా అధినేతను లా భాషతో, చంద్రబాబు గారిని లా భాషతో మాట్లాడి, మీకు కావాలంటే ఆ వీడియో ప్లే చేయలేము. పక్కనే వంగా గీత గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, ఆమె కూడా ఇలా నోరు మూసుకున్నది ఆ మాటలకి. అంటే ఉచ్చరించకూడని మాటలు 2020 జనవరి 11. మా అధినేత ఒకే ఒకసారి చెప్పు తీశారు, ఒకే ఒకసారి కోప్పడ్డారు. ఎప్పుడు మాటలు అన్నారు అవన్నీ? 2022 అక్టోబర్ 18వ తారీఖున. 2020 జనవరి 11 నుంచి మొదలైన ప్రహాసనం 3 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగితే, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, పెళ్లిళ్ళ బ్రోకరు, నానా మాటలు ఉచ్చరించలేని నా కొడక, బొచ్చు పిక్క, ఇవన్నీ ఇందాక చెప్పినటువన్నీ రిపీటెడ్ గా మాట్లాడితే
ఆవేదనతో, కోపంతో నేను ఇంత ప్రజలకు డబ్బు పెడుతున్నాను, సేవ చేస్తున్నాను, నేను మిమ్మల్ని ఒక్క మాట వ్యక్తిగతంగా అనలేదు, అకారణంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు, నేను ఇంత ట్యాక్స్ కొడుతున్నాను రా వెధవల్లారా అని ఒకే ఒకసారి ఆవేదనతో మాట్లాడారు, బాధతో మాట్లాడారు. ఇక దాని తర్వాత కూడా మీరు చూడండి, 5 ఏళ్ల పాటు ఆ 5 ఏళ్ల టెన్యూర్ మొత్తం కూడా మేము కంట్రోల్ గానే ఉన్నాం. చేతులు కట్టుకొని నిరసన తెలియజేసాం. మీకు చూసారు లేదో, మంగళగిరికి మేము వెళ్తున్నప్పుడు చేతులు కట్టుకొని వెళ్ళామా మేము. మా ఏదైతే మాకు గ్రామంలో ఇప్పటం వారికి రోడ్డు వైడనింగ్ చేసి ఇళ్లను కూలగొట్టినప్పుడు మమ్మల్ని మా అధినేతను పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రానప్పుడు చేతులు కట్టుకుని వెళ్ళాము. నిర్బంధించినప్పుడు మేము ఖచ్చితంగా వెళ్లాల్సిందే, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా. మేము ఏ రోజు చట్ట వ్యతిరేకత చేయలేదే. వైజాగ్ వచ్చినప్పుడు ఆయన 3 రోజులు నిర్బంధించినప్పుడు చేతులు కట్టుకునే ఉన్నామే. ఎస్పీ కిందకి దిగు అని ఏసీపీ అన్నప్పుడు చేతులు కట్టుకుని కిందకి దిగామే. ఏ రోజు మేము చట్ట వైలేషన్ చేయలేదు. ఇలాగ పోలీసులు మేము ఎక్కడున్నా పట్టుకొని వస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం అనలేదే. మేము ఏం చెప్తున్నామంటే, మనకు ఒక రాజ్యాంగం ఉంది. నోరు పొరిన ప్రతి మాటకు సమాధానం చెప్పాలి. సమాజంలో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. బూతులకు సంబంధించినది దిగజారుడు వ్యాఖ్యలు, దిగజార్చినది రాజకీయాలలో దిగజారుడు భాష అలవాటు చేసిందే. ఇలాంటి మీకు కొన్ని 100 పెడతాను మేడం. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొన్ని 100 పెడతాను. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మా వాళ్ళని ఏమైనా తప్పు చేస్తే వెనకేసుకొని వస్తాను. నో, మా వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా అందులో ఆధారాలు ఉంటే. సాక్షాత్తు నిన్న కూడా టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ ఫేస్బుక్ కు సంబంధించినది క్లారిఫికేషన్ పంపించారు. ఒకవేళ మార్కింగ్ గా నిజంగా ఆయనే పెట్టాడు అనేది వాళ్ళు తేల్చి ఆయన మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇంతకన్నా మేము మా ట్రాన్స్పరెన్సీని ఎలా నిరూపించుకోగలము? ఎవరైనా ఒక్కటే అంటున్నా. నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా లేకపోతే ఈ పార్టీలతో సంబంధం లేకుండా మాట అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడడం ప్రజాస్వామ్యంలో మంచిది. ఒక హెల్దీ పాలిటిక్స్ అప్పుడు మాత్రమే చూడగలము. రైట్? ప్రజల్లో ఉన్న బాధ, ఆవేదన కూడా అదే. మన రాజకీయ నాయకులు, మన రాజకీయ నేతలు, మన రాజకీయాలలో మసులుతున్న కార్యకర్తలు భాషను మితిమీరి మాట్లాడకుండా ఉంటే మంచిది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తే మంచిది. ఇది ప్రజల ఉద్దేశం. దాన్ని నేను ముందు పెట్టడం జరిగింది. మీరన్న పాయింట్కి వద్దాం. ఏదైతే ఒక మాట జారి మాట్లాడామో, లేదు అనంటే ఒక మాట వదిలేమో, అది ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు, మీరన్నట్టుగా. రైట్? ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు 30,000 మంది మహిళలు రవాణాకు గురయ్యారు. అక్రమ రవాణా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. రైట్? సో ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మందిని మేము వెనక్కి తీసుకొచ్చేస్తాము అని అన్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వచ్చి 6 నెలలు అయింది, ఎప్పటి వరకు మీరు ఎంతమందిని తీసుకొచ్చారా అన్నది తెలియని విషయము. అంటే దానికి సంబంధించి మీరు మేము ఇది చేసాము, ఇంతమందిని తీసుకొచ్చాము అని చెప్పి మీరు పబ్లిక్ లో చెప్పలేదు కాబట్టి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయింది. బట్ నిన్న అసెంబ్లీ వేదికగా అనిత గారు చెప్పిన మాట 40 మంది లేకపోతే 30 మంది చిల్లరగా మాత్రమే కనిపించకుండా పోయారు, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని. ఎక్కడ 30,000, ఎక్కడ 30 మంది? ఎక్కడైనా ఈ పొంతన కనిపిస్తుందా? 30 ఎక్కడ, 30,000 ఎక్కడ? మీరేం చెప్తారు? ఏది నిజమంటారు? అసెంబ్లీలో అనిత గారు చెప్పింది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక నెలలో జరిగిన కేసులకు సంబంధించి. ఇది 30 నంబర్ అనేది ఓవరాల్ గా కాదు. మనకు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారము మా అధినేత ఆ రోజు చెప్పినది ఏంటంటే, 30,000 మిస్సింగ్ కేసులకు సంబంధించి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిఘా వర్గాలకు సంబంధించినది చెప్పారని అన్నారు. ఆ నిఘా వర్గాలు మీరు ఆ మాట దగ్గర స్టాండ్ తీసుకుంటారా? కేంద్ర నిఘా వర్గాల నుండి సమాచారం అందింది అన్న ఆ లైన్ ఏదైతే ఉందో అక్కడ స్టాండ్ తీసుకుంటారా? కేంద్ర నిఘా వర్గాలు అలా చెబుతాయా? కొంతమంది అడ్వకేట్స్ క్వశ్చన్ చేస్తున్నారు ఆ టాపిక్ ని. ప్రైవసీ లేకపోతే సెక్యూరిటీకి సంబంధించిన విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు ఒక పార్టీకి ఎలా అందజేస్తాయి? దానికి సంబంధించిన సెపరేట్ టాపిక్. బట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, జస్ట్ అక్కడ ఆ మాట మీద మీరు స్టాండ్ అయి ఉంటారా లేదా అని. చెప్తాను. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేశాను గతంలో. మీరు ఒక జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు ఇద్దరము మామూలుగా సహజంగా బయట పరిణామాలకు ఒక మాటగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు పోలీసులకు సంబంధించిన కొన్ని వివరాలు తెలుస్తూ ఉంటాయి. సో తెలిసినప్పుడు అంటే ఇట్స్ ఆన్ రికార్డా లేకపోతే ఆఫ్ ద రికార్డ్ అనేది మనకు పట్టింపు లేకున్నప్పటికీ కూడా మీ రాష్ట్రంలో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అనే ఒక విషయాన్ని బయటకు వచ్చినప్పుడు అది ఒక సెంట్రల్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఆయనతో షేర్ చేసుకున్నారు ఒక సందర్భంలో అనేది ఆయన ఒక రోజు బహిరంగ వేదికలో చెప్పారు. అయితే అది చట్టసభల్లో, లోక్సభలో కూడా దానికి సంబంధించిన లెక్కలు పెట్టారు. లెక్కలు పెట్టినప్పుడు ఈ 30,000కు సంబంధించిన మా అధినేత అన్నారు. కానీ అక్కడ 28,000 మిస్సింగ్ కేసుల్లో 24,000 మంది
తిరిగి రెస్టోర్ చేయబడ్డారు. మా అధినేత దాన్ని కంటిన్యూటీ చేసే లోపల ఆ రోజు డిస్టర్బెన్స్ వల్ల దాన్ని కంటిన్యూటీ చేయలేకపోయారు. 24,000 రెస్టోర్ చేయబడ్డారు. 4,000 మంది స్టిల్ మిస్సింగ్ లో ఉన్నారు. వాటిని అడ్రస్ల వారీగా వెలికి తీసే ప్రయత్నం మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి తిరిగి జరుగుతోంది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో మీరన్నట్టు వాటి మీద ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి నిజంగానే ఎక్కడెక్కడ మిస్సింగ్ అయినారు, వాళ్ళు రెస్టోర్ చేయబడినది ఏంటి, ఇంకా రాని వాళ్ళు ఏ కుటుంబాలకు ఏ నియోజకవర్గాలకు సంబంధించినది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతోంది. అయితే దీన్ని ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఏవైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో ప్రతిసారి మేము కంటిన్యూ చేసి దాన్ని క్లియరెన్స్ ఇచ్చే లోపల 30,000 మంది ఏమైనారు, 30,000 మిస్సింగ్ కేసులు జరిగాయి. 30,000 జరిగాయి, 24,000 రెస్టోర్ చేయబడ్డాయి. మిగతా పెండింగ్ ఉన్న నంబర్ ని వైసీపీ ప్రభుత్వంలో మహిళలు రైట్, ఇది మీరు కరెక్ట్ గా ఒకసారి వివేక్ గారు ఒకసారి చూడండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు 30,000 మంది అని పదే ఊదరగొట్టిన మాట అవాస్తవమా? చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడు మీరు మళ్ళా తీసుకొస్తారు అనేది ఒక క్వశ్చన్. దానిలో ఆల్రెడీ రెస్టోర్ చేయబడ్డారు 24,000 మంది రెస్టోర్ నేను మా అధినేత ఏ సందర్భంలో చేయబడ్డారంటే ఎవరు రెస్టోర్ చేశారు? మిస్సింగ్ అయిన మహిళలు 30,000లో 28,000లో 24,000 మందిని రెస్టోర్ చేయబడ్డారు. అంటే వివిధ కారణాలతో మిస్సింగ్ అయిన వాళ్ళు, తిరిగి ఏదో చెప్పా పెట్టకుండా వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి చేయబడ్డారు. కానీ ఎఫ్ఐఆర్ నంబర్ ప్రకారం చెప్పిన నంబర్ అది. నేను అడిగేది రిస్టోర్ అనేది మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జరిగిందా, లేకపోతే అంతకు ముందే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందా అని అడుగుతున్నా నేను. అంటే అది ఒక్కొక్క నెలవారీగా జరుగుతాయి మేడం కేసులు. రెస్టోరేషన్ అనేది అట్ ఎ టైం జరగవు కదా. ఇప్పుడు కొందరు చెప్పి వెళ్తారు, కొన్ని చెప్పకుండా వెళ్తారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నెంబర్ అలా రెస్టోర్ అవుతూ వస్తూ ఉంటది. సో నేను ఓవరాల్ గా ఇప్పుడు నా దగ్గర ఉన్న నంబర్ చెప్పాను మీకు. సో ఇది అక్రమ రవాణాకు సంబంధించినది, అది పెద్ద నేరం. యాక్చువల్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పెద్ద నేరం. అయితే వైసీపీ వాళ్ళు ప్రతి డేటాను తన దగ్గర పెట్టుకొని వాళ్ళని వాలంటీర్ల ద్వారా సెంట్రల్ ఆఫీస్ కి సంబంధించిన హైదరాబాద్ లో ఒక ఏజెన్సీ ద్వారా ఈ డేటానంతా మిస్యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఎవరిళ్లలో వాలంటీర్ అనేది 50 ఇంటికి పనిచేస్తాడు కాబట్టి ఎవరింట్లలో ఎవరు ఆడోళ్ళు ఉన్నారు, ఎవరు వితంతు మహిళ ఎవరు, వాళ్ళకు అమ్మా నాన్న ఉన్నారా లేదా, సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆ డేటాను తీసుకొని వాళ్ళను హ్యూమన్ ట్రాఫికింగ్ తరలించే అవకాశం కూడా ఉందనే కోణంలో జాగ్రత్త పడుతూ అలాగే మిస్సింగ్ అయిన వాళ్ళను తిరిగి తీసుకొచ్చే క్రమం చేయమని అనేది మా అధినేత ఆ రోజు చెప్పిన ఉద్దేశం. అయితే దీన్ని వైసీపీ వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోకుండా అది పూర్తిగా వైసీపీ ఆలోచనలకు తగినట్టు వాళ్ళు మార్చుకొని మా అధినేత మీద నెపం వేయడం జరిగింది. సో దానికి సంబంధించినది క్లారిఫికేషన్ ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉన్నాము. కానీ 30,000 అని ప్రతిసారి అంటూనే ఉన్నారు వాళ్ళు. అది జరిగిన పొరపాటు అక్కడ. అర్థం చేసుకునే విషయంలో పొరపాటు చేసుకుంటున్నారు మాటికి. సార్ ఇంకొక పొరపాటు అని మీరు అంటున్న పొరపాటుని దానికి కూడా మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. రైట్, ఏపీ ప్రభుత్వం విభజన తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల క్యాంపెయిన్ కి సంబంధించి మనకి 16 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు. పురంధేశ్వరి గారు ఒక టైంలో 18 లక్షల కోట్లు ఏదో అన్నారు. ఈ నంబర్ అట్లా మార్చుకుంటూ ఒకసారి 12 అన్నారు, ఒకసారి 14 అన్నారు, ఒకసారి 16 అన్నారు, ఒకసారి 18 అన్నారు. ఏదైతే కావాలి మొన్న మనం బడ్జెట్ సమావేశాలలో 6 లక్షల కోట్ల అప్పు అన్నారు. ఈ మాటలన్నీ కూటమి ప్రభుత్వం నుంచి ఆయా నేతల నుంచి వచ్చిన మాటలే కదా. ఇప్పుడు ఎట్లా నెంబర్ 6కి పడిపోయింది చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనకు అధికారికంగా అధికారులు లెక్కలు ఇస్తారు మేడం. అయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు వివిధ కార్పొరేషన్లు అలాగే ప్రభుత్వ భూముల తనఖాలకు సంబంధించిన లెక్కలను కలిపి చెప్పడం జరిగింది. 1,00,000 కోట్లు అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఉండిండొచ్చు కాక. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వివిధ కార్పొరేషన్లు అన్ని కలిపి అండ్ ఆర్బీఐ దగ్గర తీసుకున్న లెక్కలు, తర్వాత మిగతా ఎక్కడైతే మనకు డబ్బులు అవసరమని గవర్నమెంట్ లో తీసుకున్నారో వాటిని అన్నిటిని బేరీజ్ వేసుకుంటే 9.56 సంథింగ్ ఆ క్రాస్ లో వచ్చిన నంబర్ అది. అయితే అంటే 2014-19 మధ్య కూడా అలాగే గత ప్రభుత్వం 2019-24 మధ్య చేసిన వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన కూడా అదే హామీలు ఇచ్చాడు. ఆయనతో మేము కంపేర్ చేయట్లేదు. అయితే వారంత ఘోరంగా ఏది భూ సర్వేలో నేను శాశ్వతంగా ఉంటానని 650 కోట్ల రూపాయలు రాళ్ల మీద ముద్రలు వేయించుకొని రాజముద్రలాగా తన బొమ్మను వేయించుకోడి 500 కోట్లతో ఒక ఋషికొండలో తాను మళ్ళీ 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా నేను ఆ ప్యాలెస్ లో ఉంటానని కట్టించుకునేటివి. ఇలాంటి తప్పులు చేయలేదు. ఒకవేళ నంబర్లు అటు ఇటు చెప్పిండొచ్చు, కానీ మనకు అధికారికంగా లెక్కలు తేలుతాయి, అది వేరే విషయం. కానీ చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే తనఖా పెట్టడము,
తన విచ్చలవిడి వాడుకోవడము, ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఒక ప్రాపర్ పద్ధతుల్లో కాకుండా డీబీటీలు అంటూ దాంట్లో సగం నొక్కేసి ఫీజు రీఇంబర్స్మెంట్ అని చెప్పి ఫీజు రీఇంబర్స్మెంట్ పిల్లలకు సరిగ్గా సెమిస్టర్ వైజ్ కు డబ్బులు పడకుండా బటన్ నొక్కిన 6 నెలలకు డబ్బులు పడడము, ఇలాంటివి చాలా రకాలైన తప్పులు జరిగాయి. దాని వల్లనే వాళ్ళకు వచ్చిన 11 నంబరు. మేము అకౌంటబిలిటీ తీసుకొచ్చి అకౌంటబిలిటీలో ప్రతి రూపాయి ప్రజలకు పబ్లిక్ గా ఇంత ఖర్చు అయింది, మేము కాన్ఫిడెన్షియాలిటీ లేకోకుండా చేస్తున్నాము. కాబట్టి మేము మాకు ఇచ్చిన ఈ 6 నెలల్లోని ఇన్ని రాళ్లు వేయకోకుండా కనీసం ఒక సంవత్సరం పాటు మా పరిపాలనలో ఇచ్చిన హామీలను, ప్రభుత్వం లోటులో ఉన్న బడ్జెట్ ని ఎలాగ పైకి తీసుకెళ్లాలి, ఉద్యోగ కల్పన ముఖ్యమైనది, పారిశ్రామిక పెట్టుబడులకు సమయం ఇవ్వాలి. కానీ ఒక జరిగే 2-3 నెలలకే ఈయన నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రభుత్వం బాగలేదు, రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది, 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, లేకపోతే గిమిలి ఏదో వస్తుందని ఇంత ఆత్రం దేనికి? ఒక కన్స్ట్రక్టివ్ గా, మీకంటే ప్రతిపక్ష హోదా లేదు, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా చేత కదా, విమర్శించడం కూడా చేత కదా. అంటే మీరు చెబుతున్నంత ఇంత వివరంగా ఎన్నికలకు వెళ్లే ముందు ఎందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుంది అంటూ 16 లక్షల వేల కోట్ల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దిగజార్చేశారు అంటూ, అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమా, లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి బురద జల్లే ప్రయత్నం చేయడమా, అది ఏంటన్నది వాళ్ళకే తెలియాలి. బట్ ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుంది అని ఎట్లా అనగలిగారు అనేది ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఉన్న ఉద్దేశం. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? చెప్తాను. ఇప్పుడు శ్రీలంక అయ్యేదే ఈసారి ఆయన కూడా వచ్చింటే, శ్రీలంక అయ్యేదే, శ్రీలంక కాకుండా కాపాడుకోవాలన్నారు. ఇప్పుడు 9.5 లక్షల కోట్లు అనేది తక్కువ విషయం కాదు నంబరు. ఇట్స్ నాట్ ఏ లెస్ నెంబర్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ మేడం. 9.5 లక్షల కోట్లు కేవలం ఒక్క 5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు ఆయన ఒక్కడే అప్పు తీసుకొచ్చాడు. ఈ 4.5 లక్షల కోట్లు 1900 రాష్ట్రము 1956 ఏర్పడినప్పటి నుంచి, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 4.5 లక్షల కోట్లే ఉమ్మడి రాష్ట్రంగానే విడిపోయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో ఆయన 4.5 లక్షలు చేశాడు. 75 ఏళ్లలో జరిగిన అప్పు కేవలం 5 ఏళ్లలో చేసిన అప్పు సమానం చేశాడు. అది చెప్తున్నాను. సో విచ్చలవిడిగా అప్పులు పంచడము, అభివృద్ధి అనేది లేకోకుండా, ఒక పెట్టుబడులు లేకోకుండా, పారిశ్రామికం లేకుండా, నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండా, యువతనేమో నిర్వీర్యం చేస్తూ, మందు పోసే వాళ్ళకు మందులు పోస్తూ, లేకపోతే తన ఇష్టానికి తను ఏమి చెప్తే అదే జరిగేలాగా చేసిన పరిపాలనకి ఇచ్చిన 11 సీట్లు, నా ఓట్లు ఎక్కడ పోయినాయి, నేను అంత డబ్బు ఇచ్చాను, ఇంత డబ్బు ఇచ్చానని ఈ రోజు ఏడవడం ఎందుకు? నువ్వు అంత డబ్బు ఇచ్చినా కూడా నేను ఎందుకు రిజెక్ట్ చేశారనేది ఆయన ఇంట్రోస్పెక్షన్ చేసుకోలేకపోతున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నాడు ఈ రోజు కూడా. సో అక్కడ పొరపాటు వచ్చినది, ఎక్కడ ప్రజలు నన్ను తిరస్కరించారనేది తెలుసుకోలేకపోతున్నాడు. సో ఆ ఆస్పెక్ట్ లో 9.5 లక్షల కోట్లు రాష్ట్రానికి సంబంధించిన అప్పు తేలింది. అది కేవలం ఈ 5 ఏళ్లలో సగానికి సగం పైగా ఆయన చేసిన అప్పులు, కార్పొరేషన్ అప్పులు, వాటిని కూడా బేరీజ్ వేసుకుంటే మరింతగా పెరుగుతుంది అని చెప్తున్నాను మేడం. మరోపక్క మనం డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు రేపు అంటూ డిఎస్సి అభ్యర్థులు చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్ లో నారా లోకేష్ గారి స్పీచ్ తర్వాత ఒక గందరగోళమైన పరిస్థితులకి వాళ్ళు నెట్టబడుతున్నారు అన్నట్టుగా వార్తలు. ఇంకెప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండదేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ మనం వింటున్న వార్తలు. మీరేం చెప్తారు? టెక్నికల్ రీజన్స్ వల్ల, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల, అంటే సైట్ కు సంబంధించినవి నంబర్స్ ఒక ప్రాపర్ గా ఎక్కడ ఎస్జిటీలు ఎంతమంది ఉన్నారు, పీఈటీలకు సంబంధించి మొన్న ఇచ్చిన లెక్కలకి తర్వాత మళ్ళీ కొందరు యాడ్ చేయమని చెప్పారు. ఇంకా కొన్ని మనం ఏదైతే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి ఏదైతే ఉన్నత పాఠశాలకు సంబంధించిన 6, 7, 8 మెర్జీ చేసే విషయంలో స్కూల్ నంబర్ను, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నంబర్ ఎంత స్టూడెంట్స్ కు, ప్రతి 20 మందికి ఒక స్కూల్ టీచర్ ఉండేలాగా, తర్వాత ఒకవేళ 20 సంఖ్య దాటి 60 లోపు ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి హై స్కూల్ లాగా చేసే క్రమంలో ఎంతమంది టీచర్లు అవైలబుల్ అవుతారు. సో దానికి సంబంధించిన లెక్కలు మళ్ళీ తిరిగి మన విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు పంపించడంతో అయితే మనకి ఇంకా టీచర్లు అవైలబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనే దగ్గర టెక్నికల్ గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరు మన మినిస్టర్ గారి పేషి నుంచి లేవనెత్తడంతో అభ్యంతరాలు, అలాగే మరికొన్ని పోస్టులు వస్తాయా లేకపోతే తగ్గుతాయా, ఎక్కువ పెరుగుతాయా, లేకపోతే ఇప్పుడు స్కూల్స్ డివిజన్ జరగడం వల్ల పెరిగితే టీచర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళ కోసం మళ్ళీ నోటిఫికేషన్ పెట్టి లేకపోతే 10, 20 అలాగా లేకుండా ఒకేసారికి చేసేద్దాము. వచ్చే మార్చి కల్లా ఎలాగో వాళ్ళు వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఖచ్చితంగా స్కూల్లో టీచర్లు అందరూ జాయిన్ అయిపోతారు. అయితే ఇప్పుడు మొన్న 6వ తారీఖు అనుకున్నాము, ఈ రోజు ఎంత తారీఖు? 19వ తారీఖు. సో నాకు తెలిసి ఈ నెలాఖరికి లేకపోతే డిసెంబర్ 1st వీక్ కల్లా నోటిఫికేషన్ వస్తుంది.
ఫిబ్రవరి 25th ముందు అనుకున్నట్టుగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మేడం. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. అన్డౌటెడ్లీ 16,000కు పైనే ఉంటాయని అనుకుంటున్నాను. 16,000కు పైనే ఉంటాయి సార్. బట్ మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ డిఎస్ అభ్యర్థుల్లో ఎక్కడో ఒకంత భయం. ఈ లోపు ఎడ్జ్ లో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ అది క్రాస్ అయిపోతే ఎలా అనే ఒక భయం, ఒకలాంటి భయాందోళనకు గురవుతున్నారు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. లేదు ఒక ఏమంటారు, ఒక వారం డిలేలోనే జరుగుతుంది. ఐ థింక్ కావాలంటే ఈ వారానికి ఎక్స్టెన్షన్ కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. దానికి ఒకవేళ ఎగ్జామ్షన్ ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ కి సంబంధించి మీరు అన్నట్టు అభ్యంతరాలు మేము డెఫినెట్ గా ప్రజల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మాధ్యమాల నుంచి వచ్చే ప్రతి రిక్వెస్ట్ నోట్ చేసుకుంటున్నాం. మేము పంపిస్తాం మేడం, పంపిస్తాము. వాళ్ళలాగా మాకు అన్ని 151 మాకు 151 వచ్చాము, మేము ఇంద్రులం, చంద్రులం, వీరులం, శూరులం అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పం కూడా. మాకు ప్రజలు 164 ఇచ్చారు. మేము గౌరవంతో, బాధ్యతతో పనిచేస్తాము. ఆ బాధ్యత మా మీద పెట్టినందుకు దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాం కూడా. కాబట్టి దాంట్లో మీరు చెప్పినట్టు ఒకవేళ అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం చేసినప్పుడు, అభ్యంతరాలు ఉన్నప్పుడు వాళ్ళ అభ్యంతరాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి మేలు జరిగేలాగా. ఇప్పుడు గత ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ ప్రతి జనవరి 1వ తారీఖున రిలీజ్ చేసేస్తాం అన్నాడు. 4 జనవరిలు పోయాయి. తిరిగి ఆయనే మళ్ళీ జనవరికి రాకోకుండా పోయాడు. కాబట్టి మేము ఇచ్చిన ప్రతి మాటను లోటు బడ్జెట్ లో ఉన్న అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధికి సంబంధించినవి అలాగే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన అందులో ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేసేది ఏమీ లేదు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. విదిన్ 6 months లో 4వ హామీ నిలబెట్టుకోబోతున్నాం. పెద్ద మేజర్ హామీలు చిన్న చిన్న ఇప్పుడు పూజారులకు సంబంధించిన 10,000 చేయడము, వారికి లేకపోతే వేద విద్యకు సంబంధించిన పిల్లలకు స్కాలర్షిప్లు, లేకపోతే పిల్లలకు సంబంధించినవి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ డిఎస్సికి సంబంధించిన విద్యార్థులకు వాళ్ళ మెటీరియల్ కు సంబంధించిన 1,500, 1,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద అన్ని ఇస్తున్నాం చదువుకునే పిల్లలకు కూడా. సో ఎక్కడ తగ్గట్లేదు. కానీ ఇవన్నీ తెలియాలి ప్రజలకు. తెలియడం కోసం మీకు ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తున్నాను. దీనికన్నా ఇంకా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విషయాలు జరుగుతున్నాయి. నేను మేజర్ కి సంబంధించి దీపం పథకం సంబంధించినవి, పెన్షన్లు 4,000 పెంచిన విషయం కావచ్చు, డిఎస్సీలు కావచ్చు. సో మేజర్ గా జరిగేటివి అన్ని జరుగుతూనే ఉన్నాయి. పోలవరానికి సంబంధించిన డబ్బులకు సంబంధించినవి, పోర్టుకు సంబంధించినది త్వరితగతిన, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. విదిన్ 5 months లో మేము ఇన్ని చెప్పగలిగాం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన 6-7 నెలలో వాళ్ళు సంక్షేమ పథకాలు మొదలు పెట్టారు. మే 23న వాళ్ళ ఫలితాలు వచ్చాయి 2019లో. ఆయన మే 30న గద్దెనెక్కితే జనవరి 2వ వారం నుంచి ఆయన సంక్షేమ పథకాలు మొదలు పెట్టారు. మాకు టైం లేకుండానే వచ్చిన మొదటి 2 వారాల్లోనే మేము అధికారంలో చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన 2వ వారం నుంచి మేము పథకాల అమలుకు శ్రీకారం చుట్టాం, చేస్తున్నాం మేము. రైట్ వివేక్ గారు, ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ లో చంద్రబాబు నాయుడు గారు కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి కాస్త ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. మేబీ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పగల, లేదు అని అంటే మోదీ గారు పక్కన కూర్చోగలిగే స్థాయికి వెళ్లారు అనేది కొంతమంది అభిప్రాయం. మీరేం చెప్తారు? నిజమేనా? లేదు, అలా ఏం కాదు. ఎందుకంటే అసలు ఈ కూటమికి ఆద్యుడు ఆయనే. కాబట్టి ఇప్పుడు 3 పార్టీలను కలుపుకొని వెళ్ళకోకుండా ఉంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈరోజు మైనార్టీ గవర్నమెంట్ అయ్యి ఉండేది. సో టీడీపీ అండ్ నితీష్ కుమార్ గారు బీహార్ వారి యొక్క ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కలిపి ఏర్పరిచిన గవర్నమెంట్ వల్లనే ఈరోజు ఎన్డీఏ ఉంది. దానికి ముఖ్యంగా సౌత్ నుంచి ఆద్యుడు పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2014లోని ఏమి ఆశించకుండా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఆయన పార్టీ పెట్టిన జస్ట్ అలా పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే వారం లోపలనే వెళ్ళి అహ్మదాబాద్ లో ఆయన కలవడం జరిగింది ఆ రోజు. సో ఆయన ఏమి ఆశించుకోకుండా మోడీ గారు రావాలని కోరుకున్నారు. రాష్ట్రం కోసం మళ్ళీ విభేదించారు. ప్రత్యేక హోదా కోసం ఆయన పలు రకాలైన క్వశ్చన్స్ వేశారు, బయటకు వచ్చేసారు. సో ఆయన ఇంటిగ్రిటీ అనేది ప్రజల పట్ల ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుందని మోడీ గారు నమ్మిన విశ్వాసం. సో ఆయన 2020 నుంచి మళ్ళీ మేము కూటమిలోకి వెళ్ళడము. సో రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు మనకు రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు మనకు ఏదైనా మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడికి సనాతన ధర్మము లేకపోతే ఇంకోటి భుజాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తన ధర్మాన్ని కాపాడుకుంటూనే మీ వేరే ధర్మాన్ని కూడా అలాగే ఉండండి అని ఆయన ఇచ్చిన స్లోగన్ అది. మంచిని మంచిగా చూద్దాము, ఒకరి జోలికి ఒకరు రాకోకుండా ఒకరినొకరు గౌరవించుకుందాము, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనే ఆలోచనని రేకెత్తించారు తప్ప అందులో ఆయనకు సంబంధించినది ఆయన సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఆయన స్నేహితులు చాలా బాగా మంది ముస్లింలు ఉంటారు. ఆయన ఏ రోజు బీజేపీలో పొత్తులో ఉన్నా కూడా ఆయన అజా వచ్చినప్పుడు
నమాజ్ జరిగినప్పుడు ఆయన సభను సైతం ఆపిన సందర్భాలు ఉన్నాయి. తన సాక్షాత్తు ఇంట్లోనే నాకు 2 పిల్లలు క్రిస్టియన్ గా పెరుగుతున్నారని చెప్పడం జరిగింది. బ్యాప్టిజ్ అయ్యారని చెప్పారు. సాక్షాత్తు తన కూతురు తిరుమలకు వచ్చినప్పుడు సంతకం చేయించారు, డిక్లరేషన్ చేయించారు. ఇంకా ఆయన ఏ మతాన్ని ఆయన చెడుగా చూశారని చెప్తాం మనము. సో అన్ని రకాలైనవి జరిగినాయి. కాబట్టి కొందరు ఆయన మీద ద్వేషం కలిగిన వాళ్ళు ఏదో ఒక రాయి వేయాలి కాబట్టి అలా వేస్తున్నారు. కేంద్రంలో ఆయనకి ఇచ్చిన గౌరవం అయితే తప్పకుండా ఆయన యొక్క లీడర్షిప్ ని, ఆయన ఆలోచన విధానాన్ని, దేశం పట్ల ఆయనకున్న ప్రేమని, ముఖ్యంగా దేశ ప్రజలకు ఏదైతే మెరుగైన సేవలు ఆ బీజేపీలోని మోడీ గారి హయాంలో అభివృద్ధి జరుగుతుంది, ఆయన ద్వారా మేలు మంచి జరుగుతుందని ఆయన నమ్మారు, మేము నమ్మాము. కాబట్టి కేంద్రంలో కూడా ఆయన సముచితమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని వారు భావించారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు కదా, మనం చూడొచ్చు. ఏమన్నారా? మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఏపీ తరపు నుంచి ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర, ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్, మనకి ఛత్తీస్గఢ్ అనేవి బార్డర్ రాష్ట్రాలు. మన వాళ్ళు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎక్కువ మంది వెళ్ళి అక్కడ వర్క్ చేసుకున్నారు. పూనా అనేది ఐటీ సెక్టర్ కి సంబంధించినది. ఇక మనకు నాందేడు, లేకపోతే అటు చంద్రపూర్, ఇవన్నీ మన సరౌండింగ్, తెలంగాణ సరౌండింగ్ ఏరియాలు. సో అవన్నీ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఉన్న నేల. సహజంగానే తెలుగు వాళ్ళు ఉన్న చోటికి మరో పాపులర్ గా సంబంధించిన నాయకుడు, లేకపోతే చరిష్మా కలిగిన నాయకుల్ని ప్రచారానికి పిలవడం అనేది సహజమే. అది దట్టు తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఆయన సముచితమైన స్థానాన్ని ఇచ్చారు. అలాగే ఆయనకు తగిన గౌరవం ఉంది కాబట్టి అక్కడికి రమ్మన్నారు, ప్రచారానికి పిలుస్తారు, తప్పకుండా పిలుస్తారు. సో ఎక్కడైనా సరే ప్రచారానికి వెళ్ళడం ఎందుకు? ఓటర్లను ఆకర్షించడానికి. సో ఆయనకు అమితమైన ప్రజాదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ ఆయన ఒక ప్రచారకర్తగా తీసుకోవడం అనేది ఏం తప్పేం కాదు. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రచారానికి తీసుకెళ్లడం అనేది ఏ పార్టీ అయినా చేసేది. అది పెద్ద మన భూతద్దంలో చూడక్కర్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వివేక్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.